వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. కాంగ్రెస్ ప్రశ్నలకి మళ్ళీ మాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం అంటూ ఆన్సర్లు చెప్పిన బీజేపీ. ఎస్, బీజేపీ కాంగ్రెస్ ప్రశ్నలు వేస్తే ఈసారి దడదడ పుడుతుంది. అసలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏది అడిగినా సరే తెల్లమొహం వేస్తున్నారు బీజేపీ నాయకులు. ఇప్పటిదాకా బీజేపీ ఎదుర్కొని సమస్య ఇప్పుడు ఎదుర్కొంటున్నారనమాట. ఇంత బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఈసారి అయితే బీజేపీకి కష్టంగానే ఉంది. సో ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈసారి రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి అసలు వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళ మంత్రులు తెల్లమొహం వేశారు. ఇక రాహుల్ గాంధీ అయితే దాదాపు తన ప్రశ్నలతోటి మోడీని ఉతికారేశాడు. అయితే ఏం అడిగాడు, ఏం సమాధానం ఇచ్చారనేది చూస్తే మనకు ఆల్రెడీ ఒక సినిమాలో ఉన్నట్టుగా డైలాగ్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఎగ్జాక్ట్గా ఇదే విధమైన మాటలతోటి వీళ్ళు ఆన్సర్లు చెప్పడం జరిగింది. సో అదేంటో చూద్దాం. రాహుల్ గాంధీ మొదట ఏమడిగాడంటే, నీట్కి సంబంధించి ఇప్పుడు నీట్ స్కామ్ ఉంది కదా. సో ఎంతో లక్షల మంది విద్యార్థులు డాక్టర్లు కావాలని రాస్తున్న ఎగ్జామ్ అది. సో వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళకి డాక్టర్గా మెడిసిన్ జాయిన్ అవ్వడానికి కానీ దీని అన్నిటికీ కూడా పనికొచ్చే ఆ ఎగ్జాము 22 లక్షల మంది దేశంలో రాశారు. సో ఇంతమందికి సంబంధించిన ఆ నీట్ ఎగ్జామ్లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో అనేక మంది సూత్రధారులను కూడా కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమందిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. ఎంతో విచారణ జరుగుతుంది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చాలా ఆందోళన పడ్డారు. ఎంతోమంది ఎడ్యుకేషన్, లైఫ్ సంబంధించి కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. దీని గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ నీటికి సంబంధించిన నిందితులను మొత్తానికి అరెస్ట్ చేశారా, దీన్ని మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారా, అసలు ఏంటి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కదా అని అడిగాడు. సో దానికి ప్రభుత్వం ఏమో మాకు తెలియదు అంటాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ నిందితుడు అరెస్ట్ అయ్యాడు, ఆ పేపర్స్ ఎలా లీక్ చేశాడో కూడా వైరల్ అవుతూ వచ్చింది, పోలీస్ శాఖ కూడా తెలియజేసింది. కానీ గవర్నమెంట్ మాత్రం ఏమో మాకు తెలియదు అన్నారు. అంటే వీళ్ళకి ఈ విషయం మీద అవేర్నెస్ లేదా, పట్టించుకోలేదా, దేశవ్యాప్తంగా ఇంత ఇష్యూ అయిన విషయం గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు అన్నది ఒక క్వశ్చన్. దీంతో పాటు మరొక ప్రశ్న, పూజా కేట్కర్. ఈ పూజా కేట్కర్ వివాదం గత వారం నుంచి చూస్తున్నాం కదా. ఆమె ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ అవ్వాలనుకోవడము, తర్వాత అది బయటకు వచ్చి ఆమెను ఇప్పుడు జాబ్ నుంచి సస్పెండ్ చేయడం, ఇదంతా జరిగింది. దీంతో పాటు ఈ ఐఏఎస్ స్కామ్ అనేది, ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళంతా కూడా యూపీఎస్సీలో స్కామ్ జరుగుతుంది, చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నాకు కాలు బాగాలేదు, లేకపోతే చేయి బాగాలేదు, మైండ్ దొబ్బిందని చెప్పేసి రకరకాలుగా వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, అలాగే క్వాలిఫై అయ్యి వీళ్ళు జాబ్లు కొట్టేస్తున్నారు. సో ఇది అవినీతి, అన్యాయము, వీళ్ళు ఇలా స్కామ్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం ఆలోచించారు, ఈ విషయం మీద ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే మాకు తెలియదు అన్నారు. ఇది పరిస్థితి. ఆల్రెడీ పూజా కేట్కర్ మీద సస్పెండ్ చేయడం జరిగింది, చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడ దీని గురించి మళ్ళీ రచ్చ అవుతుందో అని జాగ్రత్త పడడం కోసం మాకు తెలియదని సింపుల్గా చెప్పారు. మోడీకి ఉన్న అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక వివాదం ఉంది లేదా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, అది ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా అడ్రస్ చేస్తే దాని గురించి, దానికి సంబంధించి ఆయన ఆన్సర్ చెప్పడు, నిశ్శబ్దంగా ఉంటాడు, ఏమాత్రం మాట్లాడు. సో ఆయన్ని ఒక విధంగా మౌనముని అని చెప్పేసి ఆయన్నే అనొచ్చు. గతంలో మాజీ ప్రధానమంత్రి అనేవాళ్ళు, నిజానికైతే వీళ్ళనే అనొచ్చు. ఎందుకంటే సమస్యల విషయంలో రియాక్ట్ అవ్వరు, ఒట్టిగా మాత్రం అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. ఇది వీళ్ళ స్టైల్. ఇక్కడ కూడా చూస్తే అదే విధంగా కనబడుతుంది. దీంతోపాటు మరో క్వశ్చన్ కూడా వేశాడు. యూపీఎస్సీ ఈ స్కామ్ అంతా బయటకు వచ్చేసింది కదా, దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, యూపీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, ఈయన సన్యాసం ఏమైనా తీసుకోబోతున్నాడా అని కూడా వ్యాఖ్యానించారు. సో సడన్గా ఈ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ స్కాములు బయటకు వస్తే దాని మీద కమిటీ వేయండి అని ఆయన ఆర్డర్స్ ఇస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఆ చైర్మన్కి దీంట్లో ఏమైనా పాత్ర ఉందన్న క్వశ్చన్ వచ్చింది. సో దీన్నే ఆధారం చేసుకుని యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశాడు కదా, దీని మీద మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేశాడు అని అడిగితే మాకు తెలియదు, సింపుల్గా మాకు తెలియదు అనేసారు. దీని తర్వాత మరో క్వశ్చన్, కరోనా టైంలో సాధారణంగా కరోనాతో చనిపోయిన వాళ్ళు కాకుండా అదనంగా దాదాపు 11 లక్షల మంది చనిపోయారు. అంటే వీళ్ళు చూపించిన గవర్నమెంట్ లెక్కల్లో చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 5-6 లక్షల మంది ఉండుంటారు. కానీ అదనంగా 11 లక్షల మంది చనిపోయారు. మరి ఈ చావులకు సంబంధించి మీ దగ్గర రికార్డు ఉందా, దీనికి కారణాలు ఉన్నాయా, మీకు తెలుసా అని చెప్పి అడిగారు. దానికి కూడా మాకు తెలియదు, మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆధారం మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తామన్నారు. కరోనా వచ్చి వెళ్ళిపోయి 3-4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరిశీలించేది ఏంటి? ఆ పరిశీలన కానీ దానికి సంబంధించిన న్యాయం కానీ అప్పుడే చేసి ఉండాలి కదా. గత ప్రభుత్వం కూడా వీళ్ళే కదా, బీజేపీనే కదా. ఇప్పుడు వీళ్ళు ఆధారాలు సంపాదించిస్తే పరిశోధిస్తారంట. అంటే ప్రభుత్వం దగ్గర దీన్ని పరిశోధించడానికి, కమిటీలు వేయడానికి వాళ్ళ దగ్గర మనుషులు లేరా, శాఖలు లేవా, ఆరోగ్య శాఖ లేదా, వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఒక లెక్కలేనితనం అనమాట. అంటే కేవలం ఒక సమాధానం ఎందుకు చెప్పాలి అనే లెక్కలేనితనంతో చెప్పిన ఆన్సర్ ఇది. గతంలో కూడా కరోనాకి సంబంధించి ఇదే ఆన్సర్ పార్లమెంట్లో ఇచ్చారు. రాహుల్ గాంధీ అప్పుడు కూడా ఇలాగే అడిగారు. ఏమడిగారంటే,
ఈ కరోనా ద్వారా ఎప్పుడైతే మీరు లాక్డౌన్ విధించారో దీనివల్ల ఎంతోమంది నిర్వాసితులు అయ్యారు, ఎంతోమంది వలస కూలీలు రోడ్ల వెంట వెళ్ళిపోయి వాళ్ళకు ఉపాధి కోల్పోయారు, ఎంతోమంది చనిపోయారు అన్యాయంగా, ఎన్నో వందల కిలోమీటర్లు నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. సో ఇంత బీభత్సంగా వీళ్ళు నష్టపోయారు. సో వీళ్ళు దీనికి ఈ నష్టానికి మీరు ఏమైనా సొల్యూషన్ కనిపెట్టారా, దీనికి ఏమైనా చేస్తున్నారా, మీరు వాళ్ళ కుటుంబాలకు కానీ వలస కూలీలు ఉపాధి కోల్పోయిన వాళ్ళకి కానీ ఏమైనా చేస్తున్నారా అంటే వాళ్ళకి సంబంధించిన రికార్డు మా దగ్గర లేదు, మాకు తెలియదు అన్నారు. ఎంతోమంది రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా మాకు తెలియదు అనేసారు సింపుల్గా. ఆ టైంలో ఆయన ఒక నెమలికి, మోడీ గారు ఒక నెమలికి ఆహారం ఇస్తూ నెమలిని పెంచుకుంటూ ఉన్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సో ఇవన్నీ తెలుసుకోకుండా నెమలికి ఆహారం పెట్టుకుంటూ గడుపుతున్నాడు మోడీ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా దుమారం రేగింది. ఇదే ఆన్సర్ని మళ్ళీ దాదాపు 3 ఏళ్ల తర్వాత చెప్పగలిగారంటే వీళ్ళకు ఈ కరోనా బాధితులు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, పేదలు కావచ్చు, వీళ్ళ మీద వీళ్ళకున్న కన్సర్న్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ ప్రభుత్వానికి. సో ఇదిలా ఉంది. దీంతో పాటు మరొక క్వశ్చన్ కూడా అడిగారనమాట. బీహార్కి దాదాపు 30,000 రూపాయలు ప్యాకేజీ వాళ్ళు అడిగారు కదా బీహార్ ప్రభుత్వము. సో మరి దాన్ని మీరు ఇస్తున్నారో దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా అంటే లేదు, ఏమో దీని గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు అన్నారు. వాళ్ళు అడిగిన విషయము డైరెక్ట్గా కూడా ఈరోజు కూడా వైరల్ అవుతుంది, మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూడొచ్చు. మాకు ప్యాకేజీ వాళ్ళు ఇవ్వరని చెప్పేసింది గవర్నమెంట్, అది కూడా లిఖితపూర్వకంగా. దాంతో కనీసం ప్యాకేజ్ అన్నా ఇవ్వండి అని నితీష్ కుమార్ గతంలోనే అడిగారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అడిగారు, అది ఆల్రెడీ గవర్నమెంటే అనౌన్స్ చేసేసింది. మళ్ళీ ఇప్పుడు మాత్రం మళ్ళీ మాకేం తెలీదు సింపుల్గా అంటున్నారు అన్నమాట. సో ఇది చూస్తుంటే ఎంత నవ్వులు పాలయ్యేదంటే పార్లమెంటులో ప్రజలందరూ చూస్తుండగా, కోట్ల మంది దీన్ని గమనిస్తూ ఉండగా ఇలాంటి ఆన్సర్లు చెప్పడం అనేది సిగ్గుచేటు ప్రభుత్వానికి. దీంతోపాటు ఏపీ గురించి కూడా అడిగారు. ఏపీ గురించి, ఏపీ అలాగే బీహార్ ఈ రెండింటికి సంబంధించి ప్రత్యేక హోదా విషయం మీరు ఏం చేశారు, వీళ్ళు ఎంతో కాలంగా అడుగుతున్నారు కదా అని చెప్పేసి అన్నారు. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే మాకు తెలియదు, సింపుల్. సో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న జోక్ ఒక డైలాగ్ ఉంది కదా, అదే ఆన్సర్ వీళ్ళు చెప్తూ వచ్చారు. సో దీనికి వీళ్ళని ఏమనాలో అర్థం కాలేదు. దీని తర్వాత చివరిగా మరో ప్రశ్న, ఇక రాహుల్ గాంధీకి చిరెత్తుకు వచ్చినట్టుంది. ఆయన మరో ప్రశ్న అన్నాడు అనమాట. అది కూడా కాస్త ఎటకారం చేయడానికి అన్నాడు. అది కూడా అసలు ఇంతకీ ఇప్పుడు ఈరోజు జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలైనా, మీకు ఆ విషయం అన్నా తెలుసా అని చెప్పేసి అన్నాడు. సో దానికి అప్పుడు మాత్రం రియాక్ట్ అయ్యారు, ఎందుకంటే ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సిన అక్కర్లేదు, ఇప్పుడైతే చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట. అవును మాకు తెలుసు, మేము ఈ విషయంలో అవేర్నెస్తోనే ఉన్నాము, మీరే ఆందోళనతో ఉన్నారు కాబట్టే మీరు ఈ ప్రశ్న అడిగారని చెప్పేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నాడు అనమాట. సో ఈ విధంగా వీళ్ళు అడిగిన దానికి చెప్పరు కానీ మిగతా వాటికి అయితే బాగానే రెచ్చిపోతారు. చివరిగా మీరు ఆందోళనలో ఉన్నారు, మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారంట. సో ఇలాంటి పిచ్చి ఆ సమాధానాలు చెబుతూ ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించే ప్రభుత్వం. రాహుల్ గాంధీ మాత్రం చాలా చక్కగా అడిగాడు, ఆయన అయితే అప్రిషియేట్ చేయాలి.